రుద్రా, హలో వదినా, బాబు దొరికాడా? మీరు ఎక్కడే ఉండండి విజయ్, మేమే ఇంటికి వస్తున్నాం. ఈ పాటికి ఫోన్ రావాలే, ఎందుకు రాలేదబ్బా? పని అవ్వలేదు సార్. మనమంతా కలిసి వీడికి మంచి జీవితాన్ని ఇవ్వాలి. వీడి కోసం మనం ఏం చేసినా తక్కువే వదినా. అన్నయ్య జ్ఞాపకాల్ని వీడికి ప్రతిరూపంగా పెరగనివ్వండి. నాకంతే చాలు. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానా అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్నెల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపట్టుంది, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. తెలుసుకుంటావా తెలుపమంటావా, మనసు అంచుల్లో నించున్న నా కలని, ఎదురు చూస్తుందా ఎదుటనే ఉందా, బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని, వేల గొంతుల్లో రామోగిందే మౌనం, నువ్వున్న చోటనేనని, చూసి చూడంగానే చెప్పింది ప్రాణం, నేనైపోయానని, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. నినిసా గగమగరిసా నినిసా గగమగరిసా నిదమామ నిదమ నినిసా గగమగరిసా నిదమా నిదమ నినిసా గగమ నినిసా నిస గరిస నిస నిదమ గమ నిదమ గమ గరిసా నిస గరిస నిస గగమగరిసా. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? ఇప్పుడు చెప్తాను ఈ సంగతి. Sani
దొంగ పొద్దున్నుంచి ముద్దిమ్మంటే తప్పించుకొని తిరుగుతున్నావు. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తాను. అడిగిన వెంటనే ముద్దిస్తే అందులో అందమేముంది? ఊరించి ఊరించి అంది అందకుండా ఉండి చివరికి ఇలా దొరికిపోతే ఆ హాయే వేరు కదా. ఇప్పుడు చెప్పు, ఎక్కడిస్తావు ముద్దు? బుగ్గల మీద లేక పెదాల మీద? ఏంటి గౌతమి, ఏం మాట్లాడావు? అవును, ముందు నేను కిస్ ఇవ్వాలా, నువ్విస్తావా? లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి ముందు నువ్వే ఇవ్వాలి. నీకు విషయం తెలుసా? ఇద్దరిలో ఎవరిచ్చినా ఇద్దరికీ ఒకే అనుభూతినిచ్చేది ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది, అదే ముద్దు. సపోజ్ నువ్వు నన్ను కొట్టావనుకో, నాకు నొప్పిగా ఉంటుంది, నీకేం నొప్పి ఉండదు. నేను నిన్ను గిచ్చాననుకో, నీకు నొప్పిగా ఉంటుంది, నాకేం ఉండదు. కానీ కిస్సు అలా కాదు. నువ్విచ్చినా నేనిచ్చినా ఇద్దరికీ ఒకేలా ఉంటుంది. సో ఇక స్టార్ట్ చేద్దామా? టైం వేస్ట్ ఎందుకు? ఫస్ట్ కిస్ నువ్వివ్వు, సెకండ్ కిస్ నేనిస్తాను. ఓకేనా? బ్యాడ్ బాయ్, ఇలాంటి పిచ్చి పనులు చేస్తావేంటి? నేను నీకు చచ్చిన కిస్ ఇవ్వను. పో. నువ్వు బ్యాడ్ బాయ్వి. నిన్నేమో బలవంతంగా బాత్రూంలోకి లాగి కాళ్ళలోకి సబ్బు నురుగా కొట్టావు. ఈరోజేమో ఇలా ఉండు, మా పిన్నితో చెప్తాను. బ్యాడ్ బాయ్. పిన్ని,
పిన్ని ఏమైంది? కాయా పండా? పండే పిన్ని. కృష్ణ నీకు ముద్దు పెట్టాడా? హక్ చేసుకున్నాడు పిన్ని. ముద్దు ఛాన్స్ మిస్ అయిపోయింది. మరి గౌతమ్ చూసిందా? చూసేసింది పిన్ని. కృష్ణని పల్లి ఇరికించాను. ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఈ పాటికి గొడవ మొదలై ఉంటుంది. ఊరుకోమ్మా, ఊరుకో. ఏడవ మాకు. ఏంటమ్మా ఇది? నిన్ను నమ్మి ఇంట్లో ఉంటే నీ మొగుడు చేసే నిర్వాకం ఇదేనా? కాస్తైనా బుద్ధుండక్కర్లేదా? సారీ పిన్ని. ఆ బ్యాడ్ బాయ్ తప్పు చేస్తే గౌతమ్ ఎందుకు తిడుతున్నావు పిన్ని? సారీ గౌతమి. నువ్వు ఊరుకోవే, పిచ్చిదానివి, నీకేం తెలీదు. 5 నిమిషాలు ఆగి ఉంటే అవ్వా నీ బతుకు బుగ్గిపాలయ్యి ఉండేది. అంత మోజుగా ఉంటే దీని తాళెందుకు తెంచినట్టు? దీంతో కాపురం చేయొచ్చు కదా. అంటే కోరిక తీర్చుకోవడానికి తప్ప పెళ్ళానిగా కాపురానికి పనికిరాదా? అయ్యో, ఏదో పొరపాటయిందండి. నా చీర ఇష్క చీర ఒకేలా ఉండటంతో పొరపాటు పడ్డారు. ఏ చీరని చూస్తాడా నీ మొగుడు? మనుషులు చూడ్డా? వెనకటికి ఎవడో ఇలాగే ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అన్నాడంట. ఇప్పుడు ఆ రోజులు పోయాయమ్మా. అలాగని ఎవడన్నా అంటే పళ్ళు రాలగొడతారు. మీరాయన్ని తప్పుగా అనుకోకండి. తప్పుడు పనిచేసి తప్పుగా అనుకోవద్దు అంటే ఎట్టాగమ్మా? ఈ విషయం నాకిప్పుడు తేలిపోవాలి. ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి మా పిల్లకి న్యాయం చేయమంటాను. ప్లీజ్ పిన్ని గారు, దయచేసి ఆ పని చేయకండి. జరిగింది పొరపాటే, కానీ కావాలని చేయలేదు. మా పిల్లకి ఏమన్నా జరుగుంటే అప్పుడు ఎవరిదమ్మా బాధ్యత? పిచ్చిది కదా, ఇది ఎవరితోనూ చెప్పుకోలేదని అలుసా? అలాంటిదేం లేదండి. మరి ఏ ఉద్దేశంతో దీని చేయి పట్టుకున్నాడమ్మా? పెళ్లి నీతో, శోభనం దీంతోనా? ఛీ, ఏంటి పిన్ని అసహ్యంగా. నువ్వు ఊరుకోవే, నీకేం తెలీదు. చెప్పమ్మా. మొన్న కూడా ఇలాగే బాత్రూంలోకి లాగి వీపు రుద్దించుకుని కళ్ళలోకి నొరగ కొట్టి పంపించాడంట. ఈ రోజు ఏకంగా వాటేసుకుని ముద్దులు అడుగుతున్నాడు. రేపు గదిలోకి లాగుతాడు, ఆ తర్వాత గర్భవతిని చేస్తాడు, ఆ తర్వాత వదిలేస్తాడు. అప్పుడు దీని గతేం కావాలి? ఆ అందుకే ఇప్పుడే పంచాయతీ పెట్టి విషయాన్ని తేల్చమంటాను. ఇలా భయపడుతూ ఉండటం మా వల్ల కాదమ్మా. నువ్వు రావే. దయచేసి ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇలా పుణ్యానికి పోతూ ఉంటే పాపం ఎదురవుతుందమ్మా. ఊరుకో పిన్ని. పాపం గౌతమి మనం ఇంట్లో ఉండటానికి తనే కదా కారణం. ఈసారికి ఎవరికి చెప్పొద్దులే. అబ్బా, ఈ గౌతమ్ మంచిదేనే, కానీ ఆ కృష్ణ వల్లే నీకన్నీ కష్టాలొస్తున్నాయి. వస్తే రాని, గౌతమిని బాధ పెట్టకు. జరిగిందంతా నేను మర్చిపోయాను. నువ్వు కూడా మర్చిపో గౌతమి. నీ మొహం చూసి నేను కూడా మర్చిపోతున్నానమ్మా. మళ్ళీ ఇలాంటివి చేయొద్దని నీ మొగుడుతో గట్టిగా చెప్పు. బుద్ధిని మార్చుకోమ్మను. థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్ యూ ఇష్కా. ఇట్స్ ఓకే. అవును, ఈ చీర నీకెక్కడిది? ఎప్పుడు కొన్నావు? చెప్పి ఇషిక, ఎక్కడ కొన్నావు? ఇషిక, ఈ చీర నాదే గౌతమి. ఎప్పుడో సంవత్సరం కిందట మీ చిన్నాయన పొద్దుటూరు నుంచి తీసుకొచ్చినాడు. అచ్చం నీ చీరలాగానే ఉంది కదూ.
ఈరోజు ఈ చీర కట్టుకుంటానని ఇషిక ముచ్చట పడితే ఇచ్చినాను. నువ్వు ఇదే రంగు చీర కట్టుకుంటావు. ఇలా జరుగుతుందని పాపం ఈ పిచ్చిదానికి తెలియదు కదా. ఈ దెబ్బతో నమ్మేసింది. ఎందుకు తలదించుకుంటున్నారు? ఏం తప్పు చేశారని? సారీ గౌతమి. అసలు తప్పే జరగలేదని నేనంటుంటే మీరెందుకు క్షమాపణ చెప్తున్నారు? తను నీలాంటి చీరే కట్టుకుంది, జడవేసుకుంది. బాల్కనీలో అటు తిరిగి నిల్చునుంటే నువ్వే అనుకున్నాను. నన్ను టీచ్ చేస్తున్నావు అనుకుని పొరపాటున తప్పు చేశాను గౌతమి. జరిగింది పొరపాటని నేను అంగీకరిస్తున్నాను. మీరు కావాలని చేశారన్న అనుమానం నాకు లేదు. మిమ్మల్ని అపార్థం చేసుకునే స్థాయికి నేను దిగజారను. గౌతమి, ఇలాంటి దురదృష్ట సంఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలీదు. కానీ ఇలాంటివి ఎన్ని జరిగినా మీరేంటో నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, జరిగింది పొరపాటు మాత్రమే, తప్పు కాదు. ఇక దాని గురించి వదిలేయండి. అసలు నేను పెద్ద తప్పు చేశాను. పొద్దున మీరు ముద్దడిగినప్పుడే ఇవ్వాల్సింది. సాయంత్రం దాకా ఊరించి ఆట పట్టిద్దాం అనుకున్నాను. ఇందుకేనేమో పెద్దలంటారు, ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలని. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని. అదృష్టం తలుపు తట్టిన వెంటనే తీయాలి, లేదంటే వెళ్ళిపోతుంది. గౌతమి, ఇష్క మనల్ని పదే పదే టచ్ చేస్తోంది. మనల్ని విడదీసే వరకు టచ్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా ఇషిక గేమ్. ఇషికకు ఏ పిచ్చి లేదు గౌతమి, నన్ను నమ్ము. ఇషిక కావాలని తెలివిగా ఇదంతా చేస్తోంది. చచ్చచా, అదేం లేదండి. తను నిజంగానే పేషెంట్. లేదు గౌతమి, తను పిచ్చిదని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది తప్ప తను పిచ్చిది కాదు. మన బాత్రూంలోకి రావడం, ఈరోజు నీలా శారీ కట్టుకోవడం, ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ ఇన్సిడెంట్స్. లేదండి, తనకి ఇలాంటి సారి ముందే ఉందంట. మరి మార్నింగ్ ఎందుకు కట్టుకోలేదట? నేను కట్టుకోవడం చూసి నన్ను అనుకరిస్తూ తను కట్టుకుంది. పిచ్చి వాళ్ళు ఎప్పుడేం చేస్తారో వాళ్ళకి తెలీదండి. అలా అని నువ్వు కన్విన్స్ అవుతున్నావు గౌతమి. నేను అవ్వలేను. నాకు దాని జాతకం మొత్తం తెలుసు. పక్కా ఫ్రాడ్. ప్లీజ్ అండి, ఈ రోజు నా పుట్టినరోజు. మీరు ఇంకెవరి గురించో మాట్లాడతారో? మనల్ని విడదీయడానికి వాళ్ళెవరండి? మన నుంచి మన ఆనందాన్ని ఎవ్వరూ లాగేసుకోలేరు. ఇది నిజం. సరే, మీకు కోపం వచ్చింది. మరి ఈవినింగ్ బర్త్డే కేక్ ఉందా లేదా? నువ్వే చెప్పావు కదా మన ఆనందాన్ని ఎవరూ పాడు చేయలేరని. కేక్ కటింగ్ ఉంది.
జీవితాన్ని ఎవరు పాడు చేయలేరని వాళ్ళని ఎవరు విడదీయలేరని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ రోజు వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ చచ్చిపోవాలి. ఈ పుట్టినరోజు గౌతమి జీవితంలో పెద్ద పీడకలగా మిగిలిపోవాలి.